రాష్ట్రమంతా నిప్పుల కొలిమిగా మారింది. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు వడగాలులు వీచే అలర్ట్స్ ఉన్నాయనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించారు. కొంతమంది పబ్లిక్ని మనం మాట్లాడిద్దాం. మధ్యాహ్నం టైంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే మారుతున్న వాతావరణంతో జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సో బస్ డ్రైవర్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడిద్దాం తనని. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే గగనమే మధ్యాహ్నం పూట, ఎందుకంటే కంప్లీట్గా ఇనుప రేకుతో డిజైన్ చేసినటువంటి బస్ ఇది. సో దీంట్లో ప్రయాణం అనేది చేస్తున్నారా పబ్లిక్ అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మధ్యాహ్నం పూట ఎట్లుంటుంది? రష్ ఉంటుందా? చాలా రష్ మేడం. పబ్లిక్ అయితే ఫుల్ ఎక్కుతారు, ఎండకు కూడా భయపడతలేరు. అసలు మాకే ఇట్లా అయిపో మొత్తం వేడి, కాళ్ళ కిందంగా పైనంగా రేకుల వేడి, బస్సు వేడి, ఎండకు మొత్తం ఇంజన్ వేడి, మొత్తం శరీరం మొత్తం ఉడికిపోతుంది. ఇక తప్పదు, మనం డ్యూటీ చేయాలి. కానీ మీ డ్యూటీ ఇదే కాబట్టి మీరు తప్పదని మనం నడుస్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎక్కడానికి కొంత వెనక ముందే అవుతారు, ఎందుకంటే ఉచిత బస్సు అయినప్పటికీ మహిళలు ఏమైనా ఎక్కుతారా మధ్యాహ్నం పూట? ఎక్కుతారు మేడం, వెనక పోయి మధ్యాహ్నం కాదు, ఎప్పుడు 150 మంది ఉంటారు నా బస్సులో. బస్ స్టాప్ కాడ 20 మంది దిగితే 25 మంది ఎక్కుతారు, ఫుల్ ఎక్కుతారు మేడం. ఎండలు పక్కనే ఇంజన్ ఉంటుంది. సో డ్రైవింగ్ చూస్తే రేకులది, ఇనుపది కంప్లీట్గా డిజైన్ అంతా కూడా బస్సు. సో ఎట్లుంటుంది మీకు మధ్యాహ్నము సాయంత్రం అయ్యేసరికి ఒక కత్తి మీద సాంలాగా ఉంటుందా? శరీరం మొత్తం ఇట్లా ఉడికిపోతుంది మేడం. సాయంత్రం మోగానే ఎప్పుడు స్నానం చేయాలన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ చాలా ఘోరం ఉంది. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇక నెక్స్ట్ మంత్ ఇంకా ఎట్లుంటుందో ఇక అర్థం కాదు. కానీ తప్పదు, ఇక మనం డ్యూటీ చేయాలి, మన ధర్మం మాది, డ్యూటీ చేయాల్సిందే. సో బాడీ డిహైడ్రేట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? సో గంటకోసారి నీళ్ళు తాగమంటారు, తాగుతారా? వాటర్ నీళ్ళు తాగుతున్నాం. ఇంకోటి మా ఫ్యామిలీ వాళ్ళు మజ్జిగ బాటలు 2 బాటలు పంపిస్తారు, అప్పుడప్పుడు తాగాలి. ఎందుకంటే ఎండలు కొట్టి ఇబ్బంది అయ్యి కొంచెం చక్కెర వచ్చి పడిపోకుండా వాటర్ ఇవి కూడా పంపిస్తారు. సెల్ఫ్గా మీకు మీరు జాగ్రత్తలు తీసుకుంటారు, లేదంటే మీ కుటుంబ సభ్యులు? మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఎండాకాలం కంప్లీట్గా మీరు బయటనే ఉండేటోళ్ళు. సో మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నా ఇట్లాంటి మజ్జిగ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, లేదంటే నీళ్ళ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు? మజ్జిగ ప్యాకెట్ ఆల్రెడీ సప్లై చేస్తారు. మేము డిపోలోకి వెళ్ళేటప్పుడు మజ్జిగ 2 ప్యాకెట్లు ఇస్తారు తాగమని. ఇక ఫ్రిడ్జ్ వాటర్, కూల్ వాటర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, బాటిల్ ఇది పట్టుకొని వస్తాం, ఇది క్యాన్ పట్టుకొని వస్తాం, ఇది కూడా పట్టుకొస్తాం. ఎందుకంటే మా సేఫ్టీ కోసం. ఎందుకంటే ట్రాఫిక్ ఏడంటే మనం ఆడ బస్సు ఆపలేము, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంటుంది. అందుకోసం మేము కంప్లీట్గా వాటర్ కానీ ప్లస్ మజ్జిగ బాటిల్ కానీ ఎమ్మటే పెట్టుకుంటాం. ప్రయాణికులను మటుకు సురక్షితంగా దింపుతుంటాం, ఎక్కించుకుంటాం, వెళ్ళిపోతుంటాం మేడం. డ్రైవర్తో పాటు మీది కూడా సో చాలా టఫెస్ట్ జాబ్, ఎందుకంటే ఎండ అయినా వాన వచ్చినా ఏది వచ్చినా మీ డ్యూటీని మీరు చేయాలి. ప్రయాణికులతో పాటు మీరు ప్రయాణం చేయాల్సిందే. సో ఎట్లున్నాయి అన్న ఎండలు? ఎట్లున్నాయి? ఘోరంగా ఉంది మేడం, ఎండలు బాగా పెద్దగా ఉంది. జాగ్రత్తలు అంటే ఇవే, నీళ్ళు తాగుతున్నాం, అవే తాగాలి, ఎక్కించుకోవాలి, పబ్లిక్ దింపాలి, వస్తుండాలి, పోతుండాలి. మామూలు రోజులలోనైతే ప్రతి సంవత్సరం ఈ ఉచిత బస్సులు రాకముందు మధ్యాహ్నం పూట జనాలు చాలా తక్కువ ఉండేటోళ్ళు ఆర్టీసీ బస్సులు. మరి ఇప్పుడు ఇప్పుడు ఘోరంగా ఉన్నారు, పబ్లిక్ ఫుల్ ఉన్నారు. ఏ టైం అనే పబ్లిక్, టైంతో సంబంధం లేదు, పబ్లిక్ ఎక్కుతుంటారు, దిగుతుంటారు. లేడీస్ ఎక్కువ ఉన్నారు జెంట్స్ కంటే. జెంట్స్ 2-3 ఉంటే లేడీస్ 10 మంది ఎక్కుతారు. మధ్యాహ్నం పూట కూడా అంతే, ఎండతో సంబంధం లేదు. వాళ్ళు వచ్చుడు పోవడం అంతే. ఏమైనా దావత్కి వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం, అడుగుతూనే ఉంటారు, ఎక్కుతున్నా అడుగుతున్నా, దిగుతూనే ఉంటారు. ఆర్టీసీ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోదా? కంప్లీట్గా ఉచితం అనేసి గవర్నమెంట్ ప్రకటించడం కానీ, ఇప్పుడు ఎక్కుతున్న వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఇంతకుముందు అవసరం ఉంటేనే ప్రయాణం చేసేవాళ్ళు. ఈ ఉచిత బస్సు వచ్చినప్పటి నుంచి అనవసర ప్రయాణాలు ఎక్కువైనాయి అంటారు. అవును మేడం, అది కరెక్టే. ఇంత దూరాన్ని కూడా ఆకిపోతారు. ఒక్కరుంటే 4 పిలుచుకొని వస్తారు. ఒక లేడీస్ ఒక పని ఉన్నది, 10 మంది పిలుచుకొని వస్తుంది. ఈ ఆధార్ కార్డే కదా పోయేదాం. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా దోస్తులు, ఆడపిల్లలు, తోడుకోడలు ఉన్న వాళ్ళు పిలుచుకొని ఆ బట్టల షాప్కి, జ్యువెలరీ షాప్కి వెళ్తారు. అవి తీసుకుని ఒకటామనే 10 మంది పిలుచుకొస్తారు. అప్పుడు ఒకటంటే ఒకరే వచ్చేది, 2 వచ్చేది. ఇప్పుడు అవసరానికి 4, 5 వస్తుంది. ఆలేరు పోవాలి.
సో మధ్యలో ఆగిన ఎండ ఎక్కువ ఉందనా? ఎండ ఎక్కువ ఉంది, బస్సులు వస్తలేవు, అందుకే వాళ్ళని అక్కడ నిలబెట్టి దుప్పు అవుతుందంటే సోడా తీసుకుంటున్నాం. సో బయటికి వెళ్ళినప్పుడు నీళ్ళ బాటిల్ కానీ లేదంటే క్యాప్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటారా? వాటర్ తీసుకుంటున్నాం కానీ వాటర్ బాటిల్ తెచ్చి ఎంత తెచ్చినా అవతల అయిపోతున్నాయి తొందరనే. వాటర్ ధూపు ఎక్కువ అవుతుంది కదా, ఈ మధ్యలో ఎండకు బాగా కొడుతుంది సరికి అయిపోతుంది. సో ఎంత టైంలో బయలుదేరినవే? కొంచెం నీడ పట్టున జర నీడ వచ్చినాక డైరెక్ట్ విలేజ్కి వెళ్ళాలి, డైరెక్ట్ ఇక్కడి నుంచి బస్సు ఉంటుంది అంటే వచ్చినాం. లేకుంటే ఏమైనా పొద్దునే పంపించడం. బస్సులు వస్తే ఉండేటట్టు ఉందా? 10 నిమిషాలు ఒక దగ్గర నించునేటట్టు కష్టం ఉందా? కష్టం, ఎండ బాగా కొడుతుంది, నీడకే ఉండాలి ఇక. థాంక్స్ సార్. ఓకే. ఎండలు ఎట్లున్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయండి. 2-3 రోజుల కన్నా చూస్తున్నారా లేదంటే మంత్ స్టార్టింగ్ నుంచి ఎండలు ఉన్నాయా? ఇంకా మధ్యలో వర్షాలు పడడం వల్ల కొంచెం క్లియర్ చల్లగా ఉండే. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల నుంచి 42, 43, 44 దాకా నడుస్తుంది. అప్పుడు చాలా ఎండ ఉన్నది. ఇప్పుడు ఇంటికి పోవాలి, బస్సులో కూర్చుందంటే కూర్చోలేకపోవడం వల్ల నేను దిగిన జ్యూస్ అన్న తాగుదామని. దాని గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? రోజు ప్రయాణం చేస్తే లేదు, ఇప్పుడు ఇంటికి పోతున్నాం, వరంగల్ పోవాలి మేము. ఇక్కడ విపరీతంగా ఉంది ఎండలు. చాలా ఘోరంగా బస్సులో కూర్చోనంట విలువ లేదు, అసలు వీలు లేదు, అసలు కూర్చొని ఛాన్స్ లేదు అసలు. అందుకే జర నేను బండి పోయి అంత పోయేటప్పుడు ఎక్కుదామని ఆయన అనమాట. అన్నం తినే బయలుదేరినావా? అన్నం తినే బయలుదేరి ఎంత టైం పడుతుంది మళ్ళీ వరంగల్ చేరుకోవడానికి? 3 గంటలు పడుతుంది. సూపర్ లగ్జరీ అయితే 3 గంటలు పడుతుంది, ఎక్స్ప్రెస్ అయితే 4 గంటలు పడుతుంది. ప్రయాణం చేసేందుకు నార్మల్ బస్సెస్నే ప్రిఫర్ చేస్తారా లేదంటే లగ్జరీగా ఉండి ఏసీ బస్సులు ప్రిఫర్ చేస్తారా? అలా ఈ ఎండకైతే లగ్జరీగా ఉండే ఏసీ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. నార్మల్ అంటే ఈవినింగ్ నైట్ మార్నింగ్ అయితే సెట్ అవుతుంది, కానీ ఈ 42, 43లో నార్మల్ బస్సు అంటే ఉడకపోవడం ఇక మన ప్రాబ్లం అవుతుంది. డబ్బులు కూడా చూసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను అక్కడ సికింద్రాబాద్ నుంచి నాగోల్ పోతుంది. మరి ఎండ పూట బయలుదేరినావు? ఏం చేయాలి, పని చేయాలి కదా, కష్టపడాలి కదా. తప్పదే. సాయంత్రం పూట చూసుకోకపోయినావు పని? సాయంత్రం అంటే పని అయిపోయింది, ఎప్పుడు రావాలి కదా. ఈ 2-3 రోజులు చాలా ఉంది, హీట్ వేవ్స్ వడగాలులు ఉన్నాయి. 3 రోజుల పాటు పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్ళొద్దు అంటారు మరి అధికారులు. కరెక్టే, కానీ కష్టపడాలి కదా అమ్మ. పని అప్పుడు ఉంటుంది కదా, 10 నుంచి 4 గంటల వరకు పని ఉంటుంది. లేబర్ మిస్త్రీ వరకు సరే బయట తిరిగే పనేనా? కలెక్షన్ ఉంటుంది, లేబర్ వర్క్ ఉంటుంది, అట్లా. సో మీలాంటి వాళ్ళకి ఎండాకాలం అనేది చాలా కష్టం కదా? చాలా కష్టం, చాలా కష్టం. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? పోతాం, మెల్లమెల్ల పోతాం, నీళ్ళు తాగుతాం, వాటర్ తాగుతాం, జ్యూస్ తాగుతాం, పోతూనే ఉంటాం. పని అయితే ఆగదు. ఆగలేదు, పని ఆగలేదు. ఆగితే ఏం తినాలి మళ్ళా? కరెక్ట్ కదా. జర నీడ చూసుకొని ఆగినట్టున్నావు. అవును మేడం, నీడ చూసుకొని ఆగినాం, ఎండలు బాగా కొడుతున్నాయి అందుకే. అక్క మరి పిల్లల్ని తీసుకొని బయలుదేరినావు ఎండ పూట, ఇవాళ రేపు మంచిగానే ఉండలేదు. ఎండ వేడి, అప్పుడే వానలు, అప్పుడే మళ్ళీ విపరీతమైన ఎండలు. సో మరి ఎట్లా ఏడికి ఎంత దూరం పోదామని? ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చినాయిగా. హాలిడేస్ వచ్చినాయి. సో హాలిడేస్ వచ్చిన మధ్యాహ్నం పూట పిల్లల్ని అయితే బయటికి తిప్పొద్దు అంటారు. అందుకే ఈవినింగ్ టైం కాబట్టి వెళ్తున్నాం. మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది కదా, అందుకే ఈవినింగ్ టైం కాబట్టి బయలుదేరినాం. ఇప్పుడు ఇక హాలిడేస్ వచ్చినాయి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. సో ఎండ పట్టున నీడ పట్టునే ఉండాలి. సో ఎండలో తిరగొద్దు అంటారు మరి పిల్లలు. జర ఊర్లలోనైతే చెట్లు అవి ఉంటాయి కదా, చెట్లు మంచిగా అన్నీ ఉంటాయి కదా, అందుకే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు పిల్లలు ఇట్లా. అవును, దింపేసి వస్తావా నువ్వు కూడా? దింపేసి వచ్చేస్తాం ఏమంటే. హైదరాబాద్కి మీ ఊర్లకి తేడా ఎట్లుంటుంది? అక్కడ చెట్లుండి కాస్త తక్కువ అనిపిస్తుందా లేదంటే హైదరాబాద్లో ఎండలు ఎక్కువ ఉంటాయి చెట్లు ఉంటాయి అంటారు? ఊరు కల్చర్ ఏంటంటే పల్లెటూరు వాతావరణం, చెట్లు, వాటర్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఇండ్లు దగ్గర ఉంటాయి, ఎండ ఆడుకోనికి ఇబ్బంది, పిల్లలకి ఎండలు బాగా కొడుతున్నాయి. ఇటుగిట్లా అటుగట్టే అట్లే ఉంటాయి అనుకో, కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకే. ఊర్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అవునవును. బాగా హీట్ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీలు ఉన్నాయా? హాలిడేస్? హాలిడేస్ లేవు మాకు, బీటెక్ కదా. ఎప్పుడున్నాయి ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అయిపోయినాయి, మొన్న అకాడమిక్ స్టార్ట్ అయింది. సో బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించుకొని బయటికి వెళ్తారా లేదంటే ఎండ అయినా ఏ టైం అయినా పోవాల్సిందే రావాల్సిందే అంటావా? ఇక కాలేజ్ వాళ్ళకి తప్పదు అంతే. ఎవరి అవైలబుల్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. కొంచెం సేఫ్టీగా ఉండాలి ఈ సమ్మర్కి అయితే. నువ్వు ఎలాంటి జాగ్రత్తలు? ఇలాంటి జాగ్రత్తలు లేవు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వాటర్ తాగాలి అంతే. వీటి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? మండిపోతుంది, ఏం లేదు. ఇక కింద ఈ ఎండకి కింద పడిపోవాల్సింది అట్లా అవుతుంది. అంతా కాళ్ళు అయితే విపరీతంగా
అంటే ఒక 10 నిమిషాలు జర్ర ఆగినాం అనుకో ఈడ చెమటలు పట్టేసి ఒకలాంటి గాబర వాతావరణం ఉంటుందమ్మా. అట్లా అవుతుంది మొత్తం ఎండకి చాలా వీక్ అయిపోతున్నాం. ఈ ఎండకి బయటికి రావాలంటేనే భయం అవుతుంది. ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి రావాలి, అసలు బయటికి రావద్దు ఇట్లాంటి టైంలో. ఇప్పుడేం పని మీద వచ్చారు, ఎక్కడ పోవాలనుకుంటారు? హైదరాబాద్కి వెళ్తున్నాం, ఫంక్షన్కి వచ్చినాం మా బిడ్డ వాళ్ళ ఇంటికి. అందుకే ఇక నిన్న మార్నింగ్ వచ్చేసినాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో ఈ 2-3 రోజుల సందే ఎండ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? చెమటలు పట్టే వాతావరణం, ముక్కపోత వాతావరణం. అసలు 10 days నుండి ఎండ బాగా వస్తుంది మాకైతే. ఇప్పుడే ఇట్లుంటే ఇక మే నెలలో ఎట్లుండొచ్చు? ఇంకా ఫుల్ ఉంటుంది, ఇంకా అప్పుడైతే బాగుంటుంది. ఎండపూట స్టార్ట్ అయ్యారు, ఎట్లాంటి పాపకి ఎగ్జామ్ అయిపోయిందని ఇక్కడికి వచ్చేసిన. అయిపోయింది, పని అయిపోయింది, వెళ్తున్నాం. ఎండ అయితే బాగా కొడుతుంది, చాలా అంటే చాలా. వాటర్ తీసుకోవాలి, ఎండకి జాగ్రత్తగా ఉండాలి అంతే. ఎవరైనా కానీ ఎండకి బయటికి వెళ్ళకూడదు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఈ మధ్యాహ్నం పూట అయితే అస్సలు చేయొద్దు ప్రయాణాలు. మీరు కూడా ఎండతో పాటు ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా సిటీలో ప్రయాణం ఎట్లుంది ఎండపూట? వాము ఫుల్ ఘోరంగా. ఎట్లున్నాయి ఎండలు? ఎండలు విపరీతమైన ఎండలు ఉన్నాయండి. ప్రయాణికులు కూడా వాళ్ళు ఎట్లాగో ఫ్రీ టికెట్ కదా అని చెప్పి లేడీస్ కూడా ఇక్కడ నుంచి బీబీనగర్ టికెట్ తీసుకొని ఉప్పల్ డిపో దగ్గర దిగడం, కొంతమంది మేడిపల్లి ఆపడం, ఇప్పటికి కూడా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తున్నారు. దయచేసి ఈ విషయంలో ఆర్టీసీ ఎండీ గారు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏదైనా మంచి ఆలోచించి వాళ్ళకు ఒక డైరెక్షన్ అనేది ఇచ్చి వాళ్ళను సరైన రీతిలో ఈ ఒక ఉచితం అనేటువంటి పద్ధతిని ఉపయోగించుకోవాలని నేను సవినయంగా ఎండీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా. మామూలుగా ఎండలు ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు మనకి ఏదైతే మనని ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అదే విషయం మీద మనం మాట్లాడతాం నలుగురం కూర్చుంటే. ఇప్పుడు నేను ఎండల గురించి అడిగినా, నువ్వు ఉచిత బస్సు మహిళలు వీళ్ళకి సంబంధించే మాట్లాడుతున్నావు. సో ఎండల కంటే కూడా ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడమే ఎక్కువ బాధ పెడుతుందా మిమ్మల్ని? అవును. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు సమయము అనేది చూడట్లేదు, ఎండలు అనేది కూడా చూడట్లేదు. కనీసం ప్లాట్ఫామ్ దగ్గర బస్సు ఆపే వరకు కూడా వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళు బస్సు ఆపకముందే ఎదురుగా ఉరికొస్తారు, బండికి ఎదురుగా ప్రమాదాలు జరిగితే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఏంది? వాళ్ళకు సహనం అనేది ఉండట్లేదు మేడం. ఈ బస్సు ఆపకముందే ఉరికొచ్చి ముందుకు వస్తారు. సీట్లు లేవని చెప్పిన బస్సులో ఉన్న వరకు ఫుల్గా తీసుకున్నా కూడా ఇంకా సీట్లు లేవని చెప్పినా కూడా వాళ్ళు వినని పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు ప్రభుత్వం కానీ దీని మీద ఆర్టీసీ ఎండీ గారు కానీ ఒక ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంగా నేనైతే మనవి చేసుకుంటానండి. మొత్తానికైతే ఆర్టీసీ బస్ డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఈ ఎండలు అనేది ఒక టాస్క్ అనేది చెప్పాలి. సో ఉచిత ప్రయాణం వల్ల కూడా మధ్యాహ్నం పూట మామూలుగానైతే ట్రాఫిక్ అయితే తక్కువ ఉండేది, రష్ తక్కువ ఉండేది ఎవ్రీ ఇయర్. కానీ ఉచిత ప్రయాణం వల్ల రష్, ఆర్టీసీ బస్సులో రష్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు అనేసి కూడా కొంతమంది డ్రైవర్లు కావచ్చు, కండక్టర్స్ కావచ్చు వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా 40 క్రాస్ అవ్వడం వల్ల ఈ ఉక్కపోత వాతావరణాన్ని మనమే కాదు బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నా కూడా అలాంటి వాతావరణాన్ని, అలాంటి ఉక్కపోత వాతావరణంతో సఫకేషన్ అయ్యి భరించలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా వాతావరణంలో డ్రాస్టిక్ చేంజెస్, వడగాలుల తీవ్రత ఉండే అవకాశాలు ఉండడంతో పాటు అప్పుడప్పుడు చిరుజల్లులతో పాటు మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ డ్రాస్టిక్ చేంజెస్ వాతావరణంలో ఈ అనిస్థితి ఏర్పడడం వల్ల చాలా వరకు చాలా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. సో సఫకేషన్ రావడం వల్ల కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఎప్పటికప్పుడు బాడీని డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.